వారు టైంలో రావాలి. నువ్వు ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తా ఇంటికి వస్తాను. మేము చెప్తే డ్యూటీలో భాగమే. అది కూడా చేయాలి. సమాధానం చెప్తాను. చేపిస్తారా సార్? అడుగు. ఇల్లు బాగానే ఉంది సార్. బాగా ఉంది కాబట్టి కొట్టుకుంది కష్టపడి. సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మా ఇంట్లో 4 మెంబర్స్ అయ్యా. అంటే మీ బాబు పెళ్ళి కుటుంబాలు సార్? 4 మెంబర్స్, 2 పిల్లలు, నేను మా వైఫ్. ఎవరికి మ్యారేజ్ అవ్వాలా. ఒక ఫ్యామిలీ, 2వ ఫ్యామిలీ లేదు. సార్ మీ ఇంట్లో కుటుంబ యజమాని పేరు మేడం గారా మీరా? నేనే. మేడం వచ్చిందని మేడం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ గడిగా యజమాని నేనే. సార్ మీ పేరు లక్ష్మీనారాయణ. ఏం పేరు సార్? లక్ష్మీనారాయణ. రోజు చూస్తూ ఉంటావు యజమాని ఎవరు అడుగుతున్నావు. అందుకే నీకు నేను ప్రొఫెషన్ చెప్పనన్నా. సార్ మీ లెక్క మీద అడగకూడదు కదా. ఏమయ్యా ఇన్ఫర్మేషన్ వచ్చావా? ఏటా డీటా వచ్చావు నువ్వు? సార్ చూసుకోలేదు సార్. అందుకే కాదు నీకు నేను చెప్పనన్నాను. సార్ మీరు మీ క్యాస్ట్ సార్? క్యాస్టా? ఇతరములు రాసుకో. అంతే సార్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇచ్చారు, ఇతరములు ఇచ్చారు. ఇతరం అని చెబుతున్నాగా. అందుకే నేను వద్దని చెప్తున్నాను. సార్ ఇది మీది సొంత ఇల్లా అద్దె ఇల్లా? సొంత ఇల్లు. మీకు వేరే కూడా ఇల్లు ఉన్నాయా సార్? వేరే చోట ఇల్లు ఎత్తుకుంటాయా? ఇల్లు కడతానికి అన్ని ఉన్నాయి. ఓకే సార్, సొంత ఇల్లు అంటారు. వేరే ఇల్లు కట్టవాల్సి లేదు. వేరే చోట ఏమీ లేవు కదా సార్? ఏమి లేవు. ఉన్నా సార్. ఇల్లు ఇప్పించు. చెప్పలేదు సార్. చేస్తారు ఉన్నా నేను లాక్కోలేదు. ఉన్నా చెప్తాను. తొందరగా కానీ యాప్ చేయడం వచ్చు నీకు. తర్వాత అన్ని నాకు చూపించాలి ఏమేమి వస్తుందో. వెరీ గుడ్ సార్. ఒక ఫ్యామిలీ పర్సన్ కొంతమంది అడుగుతారు, మాకు ఏది చూపించండి, మేము చెప్పినవే చేశారా లేదా, అప్పుడు మాత్రం మనం చూపించాలి ఆ ఫ్యామిలీ. సార్ ఇప్పుడు చిన్న వివాహ దంపతుల సంఖ్య నీకెంత ఏం చెప్పా? ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, పిల్లలు అన్నారు. వివాహ దంపతులు ఎంతమంది అయిపోయింది సార్. అందుకే నీకు మొత్తం చెప్పింది. వేరే సెలెక్ట్ చేసుకుంటాను. అయిపోయినా చెప్తారు. మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయిగా, సరిగ్గా రావు. బిల్లు కట్టమంటారు, ఇబ్బంది కట్టమంటారు. అవునా? వాటర్ ట్యాప్ బిల్లు అలాగా సార్ టెంప్ట్ చేసినా సరే కాదండి, నేను వచ్చిన పర్పస్ వేరు. అలా అదొక సరే. రాగిటి వల్ల లభ్యత లోపల ఆవరణలోనే వస్తున్నాయి. ఇలాంటి చెప్పి నీకు అలాగే సార్. కరెంట్ ఉందా సార్? వాడేదేమని కరెంట్ మేడం గారు చెప్పి టీ ఇప్పించండి సార్. లేదా టీ బాత్రూమ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. వచ్చినానికి సరిగ్గా మరుగుతోటి వసతి తర్వాత ఈ కుటుంబం వాడుకుంటానికి ఒకటే చెప్పాక ఉంటుంది. మీరు ఒక ఫ్యామిలీ కానీ బయట గెస్ట్ వస్తే అప్పుడు వాడడానికి నీకు ఎనవా ఇన్ఫర్మేషన్ ఎందుకయ్యా ట్రైనింగ్ అవైతే మంచిగానే ట్రైనింగ్ ఇచ్చారు. వచ్చినాక ఫస్ట్ ఇల్లు కదా, తర్వాత 10 రోజులు అన్నీ అయిపోవాలి. అన్నీ వేరే పెట్టాం అనుకో, నీ మీద ఆర్టీ రాకేం సార్. ఏ తొందర చేయి. మరుగుదొడ్డి రకం సార్ ఇవి. భూగర్భం మరుగు మాత్రం చెప్పి ట్యాంక్ నేను పెడితే ఎంత ప్రభుత్వం మాకేమి నువ్వు అన్నీ అడుగుతున్నావు సార్. ఇది
మరుగుదొడ్లు వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కాలం డ్రైనేజ్ కట్టుకున్నారు కదా ఇక్కడ. కట్టాం. బయట ఓపెన్ ఉంది, లోపల నుంచి మామూలు సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తుంది, వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది, పైన మూతేసి ఉంది కదా సార్, ఆ కాలం ఉంటుంది కదా. కాలంలోకి పెట్టాం. ఓకే. ఆవరణ లోపల స్నానం చేయడానికి వస్తుంది. స్నానాలు కానీ ఉన్నదాన్ని సార్ అది అటాచ్ బాత్రూమ్. పైకప్పు కూడా ఉంది కాబట్టి దానికి సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఉంది సార్ గ్యాస్ వంట గ్యాస్ కానీ ఇప్పిస్తారు ఏంటి? గ్యాస్ ఒకటే ఇప్పుడు. నేను గ్యాస్ భయం కాదు సార్, గ్యాస్ గురించి అడుగుతున్నాను. ఇది గ్యాస్ ఇది. కానీ నాకు చెప్పు, నువ్వు ఇది కూడా చెప్పు అక్కడ. ఎల్పిజి కనెక్షన్ ఉంది కదా సార్, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే కదా వచ్చేది. ఏం మాట్లాడుతావు వాళ్ళు? సార్ వంట చేతి ప్రధాన ఇంధనం గ్యాస్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏమైనా అర్థమైంది. ఇండక్షన్ స్టవ్ ఒకటి ఇప్పింది గవర్నమెంట్ స్కీమ్లో. ప్రధానమంత్రి గారి జీవితంలో సార్ అందరికి కానీ అదేం లేదు, ఏం ఏం చూడలేదు చూస్తున్నా? సార్. ఏం లేదు. నువ్వు లాస్ట్ లో అది వేసి మొత్తం చూపించాలి నాకు వచ్చేటప్పుడు. మీరు ఆ ఏదో నొక్కేస్తున్నారు, మరి మన స్కీమ్లన్నీ పోతున్నాయి. వేరే వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు దాంట్లో. సార్ రేడియో ఉందా సార్? రేడియో లేదు, మా దాంతోనే పోయింది. మొబైల్ సార్ ఫోన్ ఉందిగా. ఒకటైనా అవి అడగకూడదు. ఇంకా ఏం ఎందుకు? ఫోన్ ఉందా అని అడిగో. ఇంత చూస్తున్నాయి కూర్చున్నావు. టీవీ చాలా ఉంటే ఒకటి టీవీ ఒకటే బాబు. 4-5 ఉంటాయి కదా సార్. ఒకటి పెట్టు. ఇప్పించావా మాకు? డిష్ గవర్నమెంట్ కాదు కదా సార్. గవర్నమెంట్ డిష్ పెట్టుకున్నాం. ఇంటర్నెట్ సార్ పైన సార్. వైఫై ఉంది. పై ఉంది. ల్యాప్టాప్ ఉందా సార్? పిల్లలతో మాకు వద్దులే ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ లేవు. మొబైల్ మొబైల్ ఇందాక అయిపోయిందా? ఏడు కూడా అడిగాను సార్. ఎన్నిసార్లు అడుగుతావయ్యా? మా లోపల మంచి నుండి 10 ఈఎంఐ ఎంట చదువుకుంటున్నాం మీరు కాఫీ ఇస్తాను కావద్దు కానీ అడిగి ఇంకా క్వశ్చన్లు టైం అవుతుంది డ్యూటీకి. అయిపోయింది రాకండి సార్. టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ల్యాండ్ లైన్ ఉందా? ఆన్లైన్ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది. ఎన్నిసార్లు అడుగు? అంటారు సార్, ఇన్నిసార్లు వాళ్ళే క్వశ్చనరీ ప్లే చేసి చూపిస్తారు సార్. ఓకే, చిన్నప్పుడే చూసాను సార్. ఇంటి ముందు కారు ఉంది, బైక్ ఉంది, నేనేం చెబుతాడు చూస్తాను, అన్నీ చూసి సార్ మనకి సైకిల్ సైకిల్ ఉంది. పాత పడిపోయింది పడేసి. మోటార్ సైకిల్ ఉంది కదా. బండి ఉంది. మోటార్ సైకిల్ ఉంది కదా డ్యూటీ చూస్తావు కదా రోజు నువ్వు సెంటర్ చూస్తావు కదా రోజు మళ్ళీ అడుగుతాయి. సార్. కారు ఉన్నది కారు మాది కదా. మరి బయట వాళ్ళు ఎవరో ఇంటి ముందు పెట్టుకున్నారు కారు మాదే. కారు కొని అనుకున్నాం మాకు. నేను అడగండి లేదు కదా. లేదు కారు లేదు. ఓకే సార్, మీరు కుటుంబంలో ఇచ్చే ప్రధాన ఆహార ధాన్యం ఏమా ఏం తిన్నావు నీకు చెప్పాలా? అంటే ఇక్కడ ఇచ్చారు సార్. సరిగా ఏం ప్రశ్నలు అయ్యాయి? అది గవర్నమెంట్ వేసి దండడికి నేనేం చెప్తాను. నువ్వు అడుగుతున్నావుగా. బియ్యం తింటున్నారా ఏం లేదా? తింటావు? పొలకాలు అయ్యి తింటాము. పూట ఓకే సార్. రైస్ తింటాం. ఓవరాల్గా బియ్యం ఎక్కువ. ఓకే సార్. బస్తా కూడా కనపడుతుంది. అయిపోయినా ఇంక క్వశ్చన్ ఉన్నాయా? చివరికి మీ మొబైల్ నెంబర్ ఇస్తారా సార్? అది బలవంతం ఏమి లేదు. మొబైల్ నెంబర్ ఎందుకు? బలవంతం ఏమి లేదు సార్. ఇస్తున్నారంటే వేసుకుంటారు. కానీ నువ్వు మనకు తెలుసుకోడు కాబట్టి ఇస్తున్నా. ఓకే సార్. ఒప్పుకో. నెంబర్ ఏమి చెప్పండి. నాకు చూపించు ఒకసారి. చూపిస్తాను సార్. నెంబర్ 9848 9848 9848 9848 సార్. చూపించండి. మీకు ఏదేదో ఉంటావు. సార్ మీరేమైనా ఒప్పందం వెళ్ళిపోతుంది గీసులు అన్ని పెట్టావుగా. ఆఫ్లోడ్ లేవుగా. సార్. అది ఈ వరకే సార్, బయట వాళ్ళు చూపించం. గోప్యంగా ఉంటుంది అది. సరే సరే. ఈ వరకు కాదు. దాంట్లో ఏమనుకున్నా కాఫీ తాగి సార్ కావాలి తీపించు రేపు కాఫీ తాగేళ్ళు. నేను డ్యూటీలో లేదు సార్. నేను ఒకటి లేకుండా మన మనిషికి మీరు